హలన్ విశేషరావు మంగ్లీకి సంబంధించినటువంటి వ్యక్తిగత అంశాలను కూడా ఇప్పుడు ప్రత్యూష రాథోడ్ బయట పెడుతున్నారు. మంగ్లీ అసలు పేరు సత్యవతి రాథోడ్. ఇప్పుడు సత్యవతి రాథోడ్ వ్యక్తిగత జీవితాన్ని, వ్యక్తిగతమైనటువంటి అంశాలని ఇప్పుడు సత్యవతి రాథోడ్ది ప్రత్యూష రాథోడ్ బయట పెడుతున్నారు. ఎందుకు బయట పెడుతున్నారంటే ఈ ప్రత్యూష రాథోడ్ బాధితుల పక్షాన్ని నిలుస్తున్నారు. ప్రత్యూష వాయిస్, ప్రత్యూష చేస్తున్నటువంటి డిమాండ్స్, ప్రత్యూష లేవనెత్తున్నటువంటి అంశాలు వీటన్నిటిని విన్న తర్వాత మంగ్లీకి సంబంధించినటువంటి టీము, మంగ్లీకి సంబంధించినటువంటి మద్దతుదారులు ఇప్పుడు ప్రత్యూషని టార్గెట్ చేశారు. ప్రత్యూషకి సంబంధించినటువంటి పర్సనల్ లైఫ్లోకి తొంగి చూశారు. దీంతో ప్రత్యూష మీడియా ముందుకు వచ్చి మంగ్లీ ప్రైవేట్ లైఫ్ని బయట పెడతాను అని చెప్పి కొన్ని అంశాలను బయట పెట్టారు. చిన్నతనంలోనే ఆవిడకి మ్యారేజ్ అయింది, తర్వాత విడాకులు తీసుకున్నారు అనేటువంటి అంశాన్ని ఇప్పుడు ప్రత్యూష రాథోడ్ తెర మీదకి తీసుకొస్తుంది. ఆ మేరకు సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతున్నటువంటి అంశం. ఇక మంగ్లీ ఫ్యామిలీలో ఏం జరుగుతుంది అనేది కూడా ప్రత్యూష బయటపెట్టింది. ఇప్పుడు రమావత్ మధు ఎవరో తెలియదు, ఆ తర్వాత సుబ్బారావు ఎవరో తెలియదు, ఇవన్నీ చెప్తూ వచ్చింది. హేమకాంత్ రెడ్డి ఎవరో తెలీదు, అసలు ఏం జరుగుతుంది నా చుట్టూ అనేటువంటి అమాయకత్వాన్ని ప్రదర్శించింది మంగ్లీ. అయితే రమావత్ మధుకి మంగ్లీ సిస్టర్ని ఇచ్చి పెళ్లి చేయాలని ప్లాన్ చేసింది అనేటువంటి విషయాన్ని ఇప్పుడు ప్రత్యూష చెప్తోంది. ప్రత్యూష చెప్తున్న దాని ప్రకారం ఏంటంటే రమావత్ మధు గురించి ఒకవేళ మంగ్లీకి తెలియకపోతే చెల్లెల్నిచ్చి ఎలా పెళ్లి చేయాలనుకుంది. ఇప్పుడు వాస్తవంగా అతను ఒక బిల్డింగ్ కొనడానికి వచ్చాడు, అలా పరిచయం అయ్యాడని చెప్పింది. ఫస్ట్ ఏమో అసలు తెలియదు అంది. ఆ తర్వాత రమావత్ మధు తన ఇల్లు కొనడానికి వచ్చాడు, అలా పరిచయం అయ్యాడని చెప్పింది. ఆ తర్వాత ఏమైంది, రమావత్ మధు ఎవరో తెలియదు అని అంది. ఆ తర్వాత ఫోటోలు వచ్చినాయి, కొన్ని తోటలో ఉన్నటువంటి ఫోటోలు. ఒక తోటలో ఓ రోజు ఆ ఫోటోలు వచ్చినాయి, మిర్చి తోట, వంగ తోటలో. ఇప్పుడు అసలు మంగ్లీ ఇంట్లో ఏం జరుగుతుంది అనేది ప్రత్యూష బయటపెట్టింది. మంగ్లీయే రమావత్ మధుకి తన సిస్టర్ని ఇచ్చి పెళ్లి చేయడానికి సిద్ధపడింది. అంటే ఆస్తిపాస్తులు తెలియకుండా, అతని నేపథ్యం తెలియకుండా మంగ్లీ తన సిస్టర్ని ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటుందా అనేది ప్రత్యూష ఇప్పుడు వేస్తున్న ప్రశ్న. ఇప్పుడు ఆమె ఏమంటుందో ఒకసారి విందాం. డ్రైవర్ స్థాయిడు అంత పెద్ద స్థాయికి పోయినట్టు ఒకనే పోతాడా? వాడి కష్టం ఏంది, వాడి బ్యాక్గ్రౌండ్ ఏంది, వాడు ఎవరిని ముంచుతున్నాడు అనేది నువ్వు కనుక్కోకుండా నీ చెల్లెకిచ్చి పెళ్లి చేస్తావా? నీ చెల్లెకిచ్చి పెళ్లి చేస్తున్నప్పుడు వాడు ఒక బుల్లెట్ ప్రూఫ్ ఇల్లు, వాడు ఏమన్నా మెగాస్టార్ చిరంజీవినా, లేకపోతే రేవంత్ రెడ్డినా, లేకపోతే మోదీజీ ఆ బుల్లెట్ ప్రూఫ్ ఇల్లు కట్టుకోవడానికి? అది బుల్లెట్ ప్రూఫ్ ఇల్లు కట్టుకుంటున్నాడంట ఎవరు, రమావత్ మధు. బుల్లెట్ ప్రూఫ్ ఇల్లు. మామూలుగా అయితే మనం అందరం ఇల్లు కట్టుకుంటాం సాధారణంగా. రమావత్ మధు బుల్లెట్ ప్రూఫ్ ఇల్లు కట్టుకుంటాడంట. మరి ఈ విషయం మంగ్లీకి తెలుసు కదా, మరి చెల్లెల్ని ఇవ్వాలనుకున్నటువంటి మధు ఎలాంటి వాడు అనేది మొత్తం తెలుసు కదా, మరి ఏం చూసి చెల్లెల్ని ఇవ్వాలనుకుంటున్నావు? అసలు బుల్లెట్ ప్రూఫ్ ఇల్లు కట్టుకునేంత స్తోమత అతనికి ఉందా? అతను దాదాపు 20-25 వేల రూపాయలు జీతంతో డ్రైవర్గా పనిచేసేటువంటి అతనికి బుల్లెట్ ప్రూఫ్ ఇల్లు కడుతున్నాడంటే ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది అనేది మినిమం జ్ఞానం లేదా మంగ్లీకి అని చెప్పి ప్రశ్నిస్తుంది ప్రత్యూష. సో కాబట్టి ఇవన్నీ కూడా మంగ్లీకి తెలిసే జరిగినాయి అని చెప్పి ప్రత్యూష ఒక అభిప్రాయానికి వస్తున్నారు. అందుకే ఇప్పుడు బాధితుల పక్షాన్ని నిలబడు, బాధితులకు న్యాయం చేయి, మొత్తం డబ్బులు, నెక్లెస్లు, తర్వాత బెంజ్ కార్లు, BMW కార్లు, విలాసవంతమైన విల్లాలు, కాఫీ తోటలు వీటన్నిటిని అమ్మేసి బాధితులకు డబ్బులు ఇవ్వు, లేదంటే ఖచ్చితంగా మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని చెప్పి ప్రత్యూష వార్నింగ్ ఇస్తున్నారు. మరి మంగ్లీ చెప్పింది ఇప్పటి వరకు అబద్ధాలు అనేది క్లియర్గా ప్రత్యూష చెప్తోంది. మధు ఎవరో తెలియదు అని చెప్పి ఫస్ట్ చెప్పినటువంటి అబద్ధం మంగ్లీ. ఆ అబద్ధం 100 అబద్ధాలను ఆడిచ్చింది ఇప్పుడు మంగ్లీతోటి. అబద్ధం మీద అబద్ధం ఆడుకుంటూ వచ్చింది. అందుకే పెద్దలు చెప్తుంటారు, నిజం నిప్పు లాంటిది. ఎప్పుడైనా సరే అబద్ధం ఒకసారి ఆడేవంటే ఆ అబద్ధానికి 100 అబద్ధాలు ఆడాల్సి వస్తుంది. అందుకే ఇప్పుడు మంగ్లీ కూడా ఇరుక్కుపోయింది ప్రత్యూష చెప్తుంది దాని ప్రకారం. మరి మంగ్లీని ఏమనాలి? చెల్లెలకి ఇచ్చి పెళ్లి చేయాలి రమావత్ మధును అని చెప్పి అనుకున్నటువంటి మంగ్లీ మధు ఎవరో తెలియదు అని చెప్పి చెప్పడం, ఇదంతా కూడా గూడుపటాన్ని నడిపారా? మొత్తం లంబాడాలని, గిరిజనులను ముంచేశారా? మొత్తం మంగ్లీకి తెలిసి జరిగిన ఎపిసోడా కాదా అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.